కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు అంతా ఇంత కాదు. మనం చూస్తూనే ఉన్నాం. నిరసన తెలుపుతున్నటువంటి పేపర్ లీకేజీలు చేసి విద్యార్థుల జీవితాలను పాల్గొన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో రాజీనామా చేయమన్నందుకు విద్యార్థులను ఎంత భయంకరంగా కొట్టిండ్రో చూసిండ్రు. మరి అది కొట్టడం తప్పు, మీరు చేసే పద్ధతి తప్పు. వారు రాజీనామా కొడితే పశువుల కంటే హీనంగా కొడతారనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తే, రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు వీళ్ళందరూ ధర్నా చేస్తే వాళ్ళని కూడా ముక్కు ముది వలిగే విధంగా కొట్టడం అంటే ఎంత దుర్మార్గం, ఎక్కడికి పోతున్నాం అనేది ఆలోచన చెయ్యాలి ప్రజలు. వీళ్ళు చేస్తున్నది ఎంతసేపు మీరు ఆలోచన చెయ్యండి. గుడి పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని చేస్తుంటే సంతోషమే. అందరికీ ఎవరి దేవుడు వాళ్ళకి భక్తులు ఉంటాం, ఎవరి ద్వారా సాంప్రదాయం మనం దాన్ని స్వీకరిస్తుంటాం. కానీ దేవుని పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు కుళ్ళగొట్టుకుంటూ మళ్ళీ ఏమన్నంటే దేవుని పేరు చెప్పుకొని సెంటిమెంట్ని యూజ్ చేసుకొని తప్ప వీళ్ళు ఎన్నడైనా మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? గీడ ఉన్న ఎల్ఐసి బిల్డింగ్ చూడండి, లాభాల సాటి నడిచేదాన్ని ప్రైవేట్కరం చేస్తారు. బిఎస్ఎన్ఎల్ చూడండి, మేమంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకటి నిర్మించుకున్నాము సంస్థని, కానీ వీళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒక సంస్థని ప్రైవేట్ పరం చేసుకుంటా కుళ్ళగొట్టుకుంటా ఏంటిది అంటే జై శ్రీరామ్ అంటారు. అరే జై శ్రీరామ్ ఏంద్ర నాయన, మా అందరి మెడలలో ఉన్నారు జై శ్రీరాము. మీరు కొత్తగా చెప్పేది ఏంది? అది కవితమ్మ వచ్చి బతుకమ్మ నేర్పినట్టు నా దుకాణం. అంటే వీళ్ళు దేవుని పేరు చెప్పుకొని సెంటిమెంట్ పెట్టుకొని ప్రజలను కుళ్ళగొడుతూ మాయ మాటలతోటి ప్రజల సెంటిమెంట్ని వాడుకొని ఓట్ల రూపంగా అడ్డదారుల అధికారంలోకి వచ్చి ప్రజలను ఈ విధంగా దుర్మార్గులు కొట్టడం మంచి పద్ధతి కాదు. వెంటనే రాజీనామా చేయాలి. మోడీ గారు కానీ మంత్రి గారు కానీ రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలి. ఈ కార్యక్రమానికి పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, కొండా సురేఖ గారు మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి నిరసన తెలపడానికి మరి ప్రోగ్రాంలు వేరే ఉన్నాయి, కంపల్సరీ ఇలా పాల్గొనాలని చెప్పడం వల్ల సడన్ గా అప్పటికప్పుడు అనుకొని మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడికి వస్తా, ఇక్కడ చెయ్యాలని, ఇది తప్పు, ఇది పద్ధతి ప్రజలకు తీసుకువెళ్ళాలని, నేను ఇది అయిపోయినాకనే మీటింగ్కి వెళ్తా అని చెప్తే రావడం జరిగింది. ఇప్పుడు మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి నాతో పాటు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు, రాజేందర్ గారు, నాగరాజు గారు, వెంకట్రామరెడ్డి గారు, ఇంకా సిరిసిల్ల రాజయ్య గారు, విభజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ కార్యకర్తలంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక అకృత్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజానీకం ప్రజాస్వామ్యయుతంగా ఇటువంటి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. కోట్లాది మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కావటంతో వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆందోళనతో వారి కుటుంబ సభ్యులతో సహా దేశానికి ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. కోట్లాది మంది జీవితాలు తల్లకిందులవుతున్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ముందు తీసుకొని వచ్చారు. ఆ డిమాండ్కి అనుగుణంగా మేమందరం ఆశించాం నరేంద్ర మోడీ గారు వెంటనే ఆ మంత్రి గారి చేత రాజీనామా చేపిస్తారనో లేకపోతే వారిని తొలగిస్తారనో ఆశించాం. కానీ దురదృష్టం, తొలగించకపోగా ప్రశ్నలిచ్చినటువంటి విద్యార్థుల్ని ఇంకా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్న పరిస్థితుల్లో కోట్లాది మంది నిరుద్యోగ యువత ఇచ్చినటువంటి ఆలోచన, వారి భావాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగ యువతీ యువకులు ఢిల్లీ నగర వీధుల్లోకి వచ్చి మా ఆవేదన వినండి అని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతు విప్పితే ఆ గొంతు నొక్కుతూ అమానుషంగా లాఠీచార్జ్ చేస్తూ రక్తం కారేటట్టుగా ఆడపిల్లలను కూడా చూడకుండా దారుణంగా చేసినటువంటి సంఘటనకి కదిలిపోయినటువంటి ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు
శ్రీ రాహుల్ గాంధీ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కలిసి ఈరోజు బయటకు వచ్చి ఇది దారుణం, దుర్మార్గం, ఈ దేశ యువత పట్ల మనం అందరం బాధ్యతగా ప్రవర్తించాలి, వారి భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పి వారు బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని కూడా నిర్దాక్షిణ్యంగా పోలీసుల చేత బలవంతంగా లాక్కొని వెళ్ళి వారు తీరుని ఈరోజు దేశం అంతా కూడా దిగ్భ్రాంతికి గురైంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం అమానుషంగా డిక్టటోరియల్ మేనర్తో ముందుకు పోతున్నటువంటి వైనంతో ఈ దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తే ఒక పెద్ద ప్రశ్నార్థకమైంది. అందుకే దేశవ్యాప్తంగా ఈరోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసనలో భాగంగానే ఇవాళ వరంగల్ నడిబొడ్డును కూడా ఇక్కడ ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, అట్లాగే జిల్లా నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం వీళ్ళంతా చేస్తూ ఉంటే దీనిపైన తీవ్రంగా మేము ఖండించడానికి వచ్చాం. రాహుల్ గాంధీ గారి అరెస్ట్ను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. విద్యార్థుల పక్షాన, యువత పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి వాళ్ళ హక్కుల కోసం నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.